ఎన్ని రోజులు నిద్రపోనో, ఎన్ని గంటలు పడుకుంటానో, ఎంత పని చేస్తానో అది మీకు తెలుసా? ఎంత బాధ వచ్చినా సరే ఎవ్వరికీ చెప్పను, నా ప్రభువుకు తప్ప. అయ్యగారితో కూడా పంచుకోను. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు ఉన్నారు. మీరు అమ్మ అదేంటమ్మా మీరు చెప్పకపోవడం ఏంటి? దేవుడు చెప్తున్నా నేను. మీ అందరి అంశాలు ఉన్నాయిగా నాకు. అవన్నీ కూడా మళ్ళీ నేనేం చేయాలి? దేవునికి చెప్పాలి. ఒకళ్ళు అంటున్నారు మొన్న, ఏదో గారు అంటున్నారా, అమ్మగారు ఎప్పుడు ఏదో సంథింగ్ రాంగ్, నేను ఏదో ఎవరో కుర్చీలకు డబ్బులు ఇచ్చారని కుర్చీలు కొని గ్రూప్లో పెడితే ఎంత కష్టంలో ఉండి కూడా ఎప్పుడు ఒక మాట చెప్పలేదు అమ్మగారు. మీరు దైవజనులు. నిజమే, దేవునికి సందర్భాన్ని బట్టి చెబుతానే కానీ అస్సలా. ఎందుకంటే అలా చెప్పుకునేదాన్ని అయితే ఇంటికెళ్ళి ఉండే 4 ఇళ్ళకి చెప్పుకొని తిరిగేసి చేసేసేదాన్ని. ఇక్కడికి వచ్చి ఎంత పని చేస్తే మీరందరూ ఎక్కడికి వెళ్తారు? నేను ఇలా చేయబట్టే మీరందరూ నాకు ఆత్మీయంగా ఇచ్చారు దేవుడు. ఆమెను చెప్పండి. నిజమే కదా? నిజమే. నేను ఒక్కోసారి అలాగే ఉంటాను. ఇక్కడ కష్టమని అనుకుంటున్నాను కానీ నా బిడ్డలు ఎంతమంది నాకు ఆత్మీయులు ఇచ్చారు. సరే రీతికి 2 బిడ్డలు అయితే ఆత్మీయంగా ఎందరిని ఇచ్చారు ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నీకేమిచ్చిరో నన్ను తీర్చిన ప్రభా నాయన. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయడానికి ఒకప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం కూడా గ్రూపులు స్థాపించినప్పుడు మాలియాకి ప్రార్థనకు వెళ్ళినప్పుడు, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీ నెంబర్ ఇస్తారా, మీకు ప్రార్థన చేసి పంపిస్తాను అనేదాన్ని. ఇప్పుడు అలా అడగకుండానే వరదల వలె, ప్రవాహం వలె వచ్చేస్తున్నారు. ప్రవాహం వలె ఎన్ని నెంబర్లో సేవ్ చేసుకోలేకపోతున్నాను, గ్రూపులు పెట్టలేకపోతున్నాను. చాలు అన్నంతగా దేవుడు ఆశీర్వదించారు. ఆమెను చెప్పండి. ఇది ఈనాడు చావ కాదండి. ఇప్పుడంటే లైవ్ పెట్టి నేను పబ్లిక్లోకి వచ్చాను. కానీ ఎప్పటి నుంచో ప్రేమ ఈ యొక్క సేవ. నా మాటలు విని ఎంతో మంది ఆశ్చర్యపడిపోయారా. భోంచేసారా ఫస్ట్ అని పలకరింపు, ఇంటికాడ అందరూ బాగున్నారా, ఈ యొక్క పలకరింపుకి ఎంతో మంది స్పందించారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవునికి ఇష్టమైన పని అండి. దేవునికి నచ్చే మాటలు ఇవన్నీ కూడా కదా. యేసయ్య కూడా అలాగే అడిగారు కదా అందరినీ. ఆకలేసిన వారి దగ్గరికి వెళ్ళారు, వ్యాధితో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇదివరకు ఎప్పుడో 10 సంవత్సరాలు పెరదోసలో పనిచేసినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి కొంతమందికి పరిచయం చేశాను. తెలుసా మీకు? వాళ్ళే వచ్చి తీసుకెళ్ళేవారు, ట్యాక్సీ పంపించి తీసుకుని వెళ్ళేవారు హాస్పిటల్కి. పేషెంట్ దగ్గర ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడంటే లైవ్లోకి వచ్చి పబ్లిక్లోకి వచ్చాను. అప్పుడు లైవ్లోకి రాకముందు కూడా సీక్రెట్గా పరిచయం చేశాను చాలా. వాళ్ళే ట్యాక్సీ తీసుకొచ్చేవారు. పెరదోసలో మేడం గారు చాలా మంచి ఆవిడ. ఎంత మంచి ఆవిడ అంటే బాబా గారు లేకపోతే టేబుల్ మీద కూర్చొని భోజనం పెట్టేదండి నాకు. మన ఇద్దరం తిందారు ఆగిస్తాను. రెస్టారెంట్స్కి వెళితే కనుక వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని ఏం కావాలని ఇండియా ఫుడ్ కొని తెచ్చేవారు. మనకేమో ఎవ్వరకం వాళ్ళ దగ్గర కూర్చొని తినాలంటే ఎందుకు అలా భయపడుతున్నా కూర్చొని. మ్యారేజ్ డే కానీ పుట్టినరోజు కానీ కేకులు తెప్పించి కట్ చేసేదండి. పాపం లేనోళ్లే. చూడండి ఎంత ప్రేమ. ఇంకా అరబీ వాళ్ళు అలా ప్రేమిస్తే ఇంకేమని చెప్పండి. అంత అద్భుతంగా ప్రేమించేవారు ఆవిడ. ఎప్పుడైనా పలానోళ్ళకి ఒంట్లో బాగాలేదు మేడం నేను హాస్పిటల్కి వెళ్తానంటే వెళ్ళు గీత, ఎప్పుడు బైబిల్ చదువుకుంటే ఎప్పుడు అదే పని నీకు అనేది. ఎంతో మెచ్చుకునేది నా ప్రార్థన, నా భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక మనుషులకి మనం ఇష్టంగా ఉంటేనే దేవుడు ఇంకెంత మెచ్చుకుంటారు. ఆలోచన చేశారు ఎప్పుడైనాను? ఆయన మాట శ్రద్ధగా వినినప్పుడు, ఆయన చెప్పిన పనులని క్రమంగా చేసినప్పుడు ఏం చెప్తున్నారు అసలు ఆయన? నీ తల్లిదండ్రులను సన్మానించు. ఎంతమంది అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఇండియాలోను, భారతదేశంలో కదండి. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే కనుక ఇప్పుడే మనసు మార్చేసుకోండి. సహోదరి ప్రేమ కలిగి ఉండాలట. అలా ఉన్నారా? కొంతమంది అంటున్నారు నా తల్లే నన్ను ప్రేమించదాం, నా ఎక్కే నన్ను ప్రేమించదామా అని. ఎంతమంది తెల్లాల్సిన కంచి మెసేజ్లు వింటాను నేను. ఆ విధంగా ఉంటే ఇప్పుడే మారిపోండి. మన జ్యోతి గారు ఉంటారు, ఆవిడకి ఎన్నో కష్టాలు, అయినా తమ్ముడు కోసం ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నా తమ్ముడు కోసం ప్రార్థించాం. ఇలాంటి ప్రేమ కావాలి కదా. ఎక్కడో ఉంటారు అలాగా. అక్క చెల్లెలు ప్రేమించుకోవాలి, అన్నదమ్ములు ప్రేమించుకోవాలి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైన పని. ఏంటి? ఆయన శ్రద్ధ కలిగి పనులు చేయటం. ఇవే శ్రద్ధ కలిగి పని చేయటం, ఆయన మీద ఆనుకోవటమే. ఒకసారి కన్వర్ట్ అవను కొత్తలో నేను ఉపవాస ప్రార్థన చేసిన ఉదయం ఆని సాయంత్రం వరకు ప్రార్థనకు వెళ్ళిపోయేదాన్ని, సన్నిధికి వెళ్ళిపోయేదాన్ని. ఉదయం ఆని సాయంత్రం అక్కడే కూర్చొని వచ్చేదాన్ని. చిన్న పూరుపాకండి, అప్పుడు డెవలప్మెంట్ లేదు అప్పుడు. అయితే బాగా చలికాలం, చలేసేస్తుందని ఎండలోకి వెళ్ళి కూర్చుంటే మా ఆత్మీయ తల్లి ఎవరో కానీ అన్నారండి ఒక మాట. ఆ మాట ఇప్పుడు కూడా నా హృదయంలో ఉంది. ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు? నువ్వు కూర్చున్న చోటుగా దేవుడు వేడిని పంపిస్తారు. ఆమేన్. ఇది విశ్వాసం. పాత సంవత్సరంలో విశ్వాసం లేకుండా బ్రతికేమేమో, ఈ సంవత్సరంలో విశ్వాసంతో ఉందాము.
ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. ఆమేన్. కదలని కొండ, రాయిలాగుండే కొండ కదిలిపోతుందంట. నీ విశ్వాసం నువ్వు చూసుకోవాలి. విశ్వాసం లేని ఎడల విశ్వాసం అడగమంటున్నారు అయ్యగారు. ప్రతి ఒక్కరు పాత సంవత్సరం నాకు సరైన విశ్వాసం లేదు, సరైన భక్తి లేదు, సరైన శ్రద్ధ కలిగి లేను నీ ఎడల ప్రభా. ఈ సంవత్సరం అయినా, ఈ రోజైనా ప్రభా నాయన, ఈ కొత్త సంవత్సరంలో ప్రభా అన్ని మార్చేసుకొని సమస్తము జక్కై ఎలా మారిపోయాడో. మారిపోయారా? ఎంత పోయిన వారం జక్కయ్య గురించి చెప్పుకున్నాము. ఎంత చక్కని మార్పు. అలాంటి మార్పు వచ్చేవాళ్ళు ప్రభా నాకు. అలాంటి మార్పు వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఇంకా అంటారు ఒకటే మాట, నీ ఇంటికి నేడే రక్షణ కలుగును గాక. నీ కుటుంబానికి కుటుంబ ప్రార్థన అవసరం, కుటుంబంతో సన్నిధికి వెళ్ళటం అవసరం. ఇదే శ్రద్ధ కలిగిన పని, దేవునికి ఇష్టమైన పనులు. ఆయన సన్నిధికి శ్రద్ధ కలిగి వెళ్ళటం, ఆయనకి ఇచ్చే విషయంలో, ఆయన సన్నిధిలో పని చేసే విషయంలో, చేపలు వెత్తే విషయంలో, గ్లాసులు కడిగే విషయంలో, అంట్లు కడిగే విషయంలో, వడ్డించే విషయంలో, వండే విషయంలో, పాత్రలు కడిగే విషయంలో, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క పని కూడా దేవుడు లెక్కించబడుతుంది అనుకోండి. ఈనుపలు ఎక్కడ దిశలు అక్కడ పెడితే దేవుడు లెక్కిస్తారు. అమ్మో, ఈ రోజు నా బిడ్డ పని చేస్తుంది నా సన్నిధిలోను. దేవునికి మహిమ కలుగును. పాత సంవత్సరంలో ఇవన్నీ చేయలేదేమో. ఇప్పుడు కొత్తగా మన అందరం కూడా శ్రద్ధ కలిగి, దేవుని యందు భయం కలిగి, పెద్దల యందు గౌరవం కలిగి, తల్లిదండ్రులకి విధేయత కలిగి, భార్య భర్తలు ప్రేమ, కుటుంబం కలిసి, కుటుంబ క్రమంగా ప్రార్థనకు వెళ్ళటం, చక్కగా వెళ్తూ ఉంటే ఎంతమంది మనల్ని చూస్తూ ఉంటారు చూడండి కదా. ఎంత సంతోషమో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. లోకస్తులు సినిమాలకి వెళ్ళటం, షికార్లకి వెళ్ళటం, అనేక రకాలుగా వింతగా ఉంటారు. మనమైతే శ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి వెళ్ళటం, వాక్యం వినటం, ఆ రోజు సంస్కారం తీసుకునే విషయంలోను, తెల్లవారుజాను ప్రార్థన చేసుకునే విషయంలోను, విజ్ఞాపన ప్రార్థన అనేకుల కొరకు కేటాయించుకునే టైము నాకు అస్సలు టైం ఉండదండి. కానీ ఆ విజ్ఞాపన ప్రార్థన చేసుకోకపోతే గనక అస్సలు ఉండలేను. క్రమం చేసుకోకపోతే గనక తెల్లవారుజాము లేసి అవన్నీ చేసాక అమ్మయ్య ఈరోజు ప్రార్థన అయిపోయింది అనుకుంటా. ప్రతి భూమి మీద ఉన్న చీమ కోసం కూడా ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన, ప్రపంచంలో ప్రార్థన, ఎంతమంది ప్రయాణికులు ప్రార్థన, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన పనులు. ఇవన్నీ చేసిన వాళ్ళకి ఇలాంటి బాధ్యత అప్పచెబుతారు. ఎంతమంది కొరకు ప్రార్థన చేయమ్మా నువ్వని కదా. ఇంత క్రమంగా ఈవిడ చేస్తుందంటే ఈవిడికి నా పని అప్పు చెప్పవలసిందే అని ఒక నిర్ణయం తీసుకుంటారు యేసయ్య. నీ మీద ఒక ఇంట్రెస్ట్, నీ పేరు చెప్పున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని నీకు ఒక పని అప్పు చెప్తున్నారు. ఆమెన్ చెప్పండి. ఎంతమంది పని చేయాలనుకుంటున్నారు దేవుని పరిచర్య? పెద్ద మైకు పట్టుకొని వాక్యం చెప్పాలా? ఇదేనా దేవుని పని? లేదా పెద్ద మందిరం కట్టాలా? ఇదేనా దేవుని పని? చేసేవాడు ఎలాగన్నా చేయొచ్చు, ఏది లేకపోయినప్పుడు నాకేముంది చెప్పండి. ఇంట్లో బానిస, ఒక బయటికి వెళ్ళటమా, ఒక శుభ్రంగా బయటికి తిరగటమా, ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అయినప్పుడు కూడా దేవుని పని ఎలాగన్నా చేయాలని ఒక నడుము కట్టుకున్నాను అంతే. దేవుడు సరాళం తెరవలేదా? ద్వారం తెరవలేదా? మీ అందరినీ నాకు ఇవ్వలేదా?